ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 29 జరిగిన ఎగ్జామ్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ హేతుబద్ధమైన ఆలోచనతో సమర్థవంతంగా పరిష్కరించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ. ఇది మనకు ప్రజ్ఞ నిర్వచనం మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, ప్రజ్ఞ అనేది మూర్త భావన. దీనిని ఒక మానసిక శక్తిగా చెప్పవచ్చు. ఇక్కడ మనకు ప్రజ్ఞ అనేది అమూర్త భావన, అది మనకు కంటికి కనిపించనిది కాబట్టి అమూర్త భావన. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకుని సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎడ్వర్డ్ నిర్వచనం ఇచ్చినాడు. ఈ ఎడ్వర్డ్ ఇచ్చిన నిర్వచనం మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనలతో ఆత్మ విమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తే మనకు ప్రజ్ఞ అని స్టెర్న్ అని నిర్వచనం ఇచ్చినాడు. కానీ స్టెర్న్ కాదు నిర్వచనం ఇచ్చింది, బినే అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ నిర్వచనం ఇచ్చినాడు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ. ఇక్కడ వుడ్వర్త్ అని నిర్వచనం ఇచ్చాడు. కానీ పరస్పర సంబంధాలు చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే స్పియర్మన్. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ. ఇది మనకు ఇచ్చిన నిర్వచనం ఎవరు అంటే గేట్స్. ఇది మనకు సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ బి సి, సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఞ అని స్టోడార్ట్ మనకు ఈ నిర్వచనం ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ సి మనకు సరైనదే. బి మరియు సి సరైన ఆప్షన్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో ప్రజ్ఞా లక్షణాల్లో సరికాని దానిని గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఆప్షన్ 1, ప్రజ్ఞా పాఠవాల్లో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ప్రతి వ్యక్తిలో మనకు ప్రజ్ఞ అనేది ఒకే రకంగా ఉండదు. వ్యక్తికి ప్రజ్ఞ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ఆప్షన్ 1 సరైనది. ప్రజ్ఞ వ్యక్తిలో సహజ అంతర్గత శక్తి అమూర్తమైనది. ఇది కూడా మనకు సరైన ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ 3, ప్రజ్ఞ సార్వత్రికమైనది. అంటే అందరిలో కూడా మనకి ప్రజ్ఞ అనేది ఉంటుంది, కానీ వైయక్తిక భేదాలు కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 కూడా సరైనదే. ఆప్షన్ 4, ప్రజ్ఞను ప్రత్యేక శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోగలము అని అన్నాడు. కానీ ప్రజ్ఞ అనేది ప్రత్యేక శిక్షణ ద్వారా, అభ్యాసనం ద్వారా మెరుగుపరుచుకోలేము. ఆప్షన్ 4 మనకు సరికాని లక్షణంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది. ఆప్షన్ 1, సమైక్య ఆలోచన ఉన్న వారికి ప్రజ్ఞ అధికమని, విభిన్న ఆలోచన ఉన్న వారికి సృజనాత్మక ఎక్కువని గిల్ఫర్డ్ తెలిపారు. ఆప్షన్ 1 మనకు సరైన వాక్యమే. ఆప్షన్ 2, ప్రజ్ఞాభివృద్ధి కౌమార దశ 18 సంవత్సరాల వరకు కొనసాగుతుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. ఇది కూడా మనకు సరైనదే. ఆప్షన్ 3, ప్రజ్ఞను మాపనం చేయలేము, అంచనా మాత్రమే వేయగలము. ఇది మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. ఎందుకంటే ప్రజ్ఞను మనము మాపనం చేయగలం. ఎందుకంటే మనం ప్రజ్ఞను మాపనం చేయడానికి ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి. కావున ఆప్షన్ 3 మనకు సరికాని వాక్యము. ఆప్షన్ 4 కూడా మనకు సరైనది. లైంగిక పరంగా ప్రజ్ఞకు భేదాలు ఉండవు. జాతి, మతం, లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు. ఆప్షన్ 4 మనకు సరైనది. ఆప్షన్ 3 మాత్రమే సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది. ఆప్షన్ 1, ప్రజ్ఞ అనేది పుట్టుకతోనే ప్రతి వ్యక్తికి అనువంశికంగా సంక్రమించే ఒక అంతర్గత మానసిక శక్తి. ఆప్షన్ 1 మనకు సరైనదే. ఆప్షన్ 2, ప్రజ్ఞకి సృజనాత్మక మధ్య నిర్దిష్టమైన సంబంధం ఉంది అని అన్నాడు. కానీ ప్రజ్ఞకి మరియు సృజనాత్మకతకి ఎటువంటి నిర్దిష్టమైన సంబంధం అనేది లేదు అనేది ఉండాలి. కావున ఆప్షన్ 2 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. మిగిలిన ఆప్షన్ 3, ఆప్షన్ 4 మనకు సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్, అమూర్త చింతనకి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని మెక్డోగల్ నిర్వచనం ఇచ్చినాడు. ఇది మనకు సరైన నిర్వచనమే. ఆప్షన్ 2, ఆప్షన్ బి, అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ, టెర్మన్. ఇది మనకు సరైన నిర్వచనమే. తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ, మనకు గ్రాహ్యక శక్తి, గాల్టన్. ఇది మనకు సరైన నిర్వచనమే. కావున ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఏది మనకు సరికాని జత అవుతుంది అంటే ఆప్షన్ 4, యాంత్రిక ప్రజ్ఞ గలవారు పుస్తకాలను ఎక్కువగా చదువుతూ శాబ్దిక సంఖ్య
చిత్రాలను అభ్యసించే మరియు అవగాహన చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. పుస్తకాలను ఎక్కువగా చదువుతూ ఉండే వారికి ఏ ప్రజ్ఞ ఉంటుంది అంటే అమూర్త ప్రజ్ఞ కలిగి ఉంటుంది. ఓకేనా, అంటే శాబ్దికానికి సంబంధించినవన్నీ కూడా అమూర్త ప్రజ్ఞ కలిగి ఉంటుంది. కావున ఆప్షన్ 4 మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞ గురించి అపోహను గుర్తించండి. ప్రజ్ఞ గురించి అపోహన ఏమంటే ఆప్షన్ 1 ప్రజ్ఞ అనేది కొత్త పరిస్థితులకు అనుకూలం అవ్వడము. ఆప్షన్ 1 మనకు ప్రజ్ఞకు సంబంధించినది. ప్రజ్ఞ అనున్నది జ్ఞానం. ప్రజ్ఞ మరియు జ్ఞానం అనేది రెండు ఒకటేనని అపోహ పొందుతుంటారు. ప్రజ్ఞ వేరు, జ్ఞానం అనేది వేరు. ప్రజ్ఞ అనేది మనం పుట్టుకతో వస్తుంది, జ్ఞానం అనేది అనుభవము అభ్యాసనం ద్వారా వస్తాయి. కావున అవి రెండు వేరు కాబట్టి ఆప్షన్ 2 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, ఇతరులను తెలివిగా ఆకర్షించి మెప్పించడము అంటే ఇతరులను బాగా ఆకర్షించి మాట్లాడి మెప్పించడం అనేది వారిలో సాంఘిక ప్రజ్ఞ ఉంటుందని ఇచ్చినారు. ఇది మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, చలన కౌశలాలను నేర్పుగా సమర్థవంతంగా అభ్యసించగలుగుతారు. ఇక్కడ మనకు అమూర్త ప్రజ్ఞ అని ఇచ్చినారు, కానీ ఇక్కడ వీరికి ఉండేది ఏది అంటే యాంత్రిక ప్రజ్ఞ ఉంటుంది. అంటే చలన కౌశలాలను, కండరాలను, మనం చేసే పనులను అన్నీ కూడా చలన కౌశలాలు అన్నీ కూడా యాంత్రిక ప్రజ్ఞ కలిగి ఉంటుంది. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సింపుల్ సెంటెన్స్, హీ సక్సీడెడ్ బికాస్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్. కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చమంటున్నాడు. ఏది మనకు సరైనది అవుతుంది అంటే బికాస్ ఆఫ్ అని ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో బికాజ్గా రాయాలి. కావున ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. హీ సక్సీడెడ్ బికాజ్ హీ వర్క్డ్ హార్డ్ అనేది మనకు సరైనది అవుతుంది. ఎందుకంటే బికాజ్ అనేది మనకు సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ కలిగి ఉన్నది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కాంపౌండ్ ఈక్వలెంట్. కాంప్లెక్స్ సెంటెన్స్, బికాజ్ హీ వాజ్ ఇల్ హీ స్టేడ్ హోమ్. ఇక్కడ మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చినారు. దీన్ని మనము కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలి అని అంటున్నారు. బికాజ్ ఉంటే కాంపౌండ్ సెంటెన్స్లో ఏం రాయాలంటే సో అని ఉపయోగించాలి. కావున ఆప్షన్ 2 హీ వాజ్ ఇల్ సో హీ స్టేడ్ హోమ్ అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ సెంటెన్స్, బిసైడ్ బీయింగ్ ఇంటెలిజెంట్ హీ ఈజ్ హార్డ్ వర్కింగ్. ఇక్కడ మనకు బిసైడ్ బీయింగ్ అనేది వస్తే మనం దేన్ని వాడాలి అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది వాడాలి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది వాడాలి కాంపౌండ్ సెంటెన్స్లో. కావున ఆప్షన్ 2 హీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ సెంటెన్స్, ఇమీడియట్లీ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ హీ స్లెప్ట్. కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలి అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ అనేది వస్తే సింపుల్ సెంటెన్స్లో, కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏమిగా మార్చాలంటే యాజ్ సూన్ యాజ్గా మార్చాలి. యాజ్ సూన్ యాజ్గా మార్చాలి కాబట్టి ఆప్షన్ 1 యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ హోమ్ హీ స్లెప్ట్ అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ రైన్ ద మ్యాచ్ విల్ బీ క్యాన్సల్డ్. ఇది మనకు సింపుల్ సెంటెన్స్లో ఉంది. దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్లో మార్చాలి అంటే ఇన్ కేస్ ఆఫ్ అని వస్తే మనం దేనిగా మార్చాలి అంటే ఇఫ్గా మార్చాలి. ఇన్ కేస్ ఆఫ్ వస్తే ఇఫ్గా మార్చాలి. కావున ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. ఇఫ్ ఇట్ రైన్స్ ద మ్యాచ్ విల్ బీ క్యాన్సల్డ్ అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ నాట్ పేయింగ్ ఫీజ్ అడ్మిషన్ విల్ బీ క్యాన్సల్డ్. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అని ఉండాలి. అది ఉంటే మనకు కాంప్లెక్స్ సెంటెన్స్లో అన్లెస్ అని ఉపయోగిస్తాము. కావున అన్లెస్ యూ పే ఫీ అడ్మిషన్ విల్ బీ క్యాన్సల్డ్ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్లెస్ మీన్స్ ఇఫ్ నాట్ అనేది మనకు స్టేట్మెంటే. ఇది మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది. స్టేట్మెంట్ బి, అన్లెస్ ఇంట్రడ్యూస్ ఏ సబార్డినేట్ క్లాజ్. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది. కావున బోత్ ఏ అండ్ బి ఈజ్ కరెక్ట్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ సెంటెన్స్, ద మ్యాన్ స్టాండింగ్ దేర్ ఈజ్ మై అంకుల్. కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలి. ఇక్కడ మనకు దీన్ని ఏ దానిగా మారుస్తాము అంటే ద మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ దేర్ ఈజ్ మై అంకుల్ అనేది మనకు సరైన కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హీ వర్క్డ్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామినేషన్. దీనికి కాంప్లెక్స్ ఫామ్ ఏది అవుతుంది అంటే మనకు
టు ఉంటే సో దట్ అనేది మనకు వాడతాము. సో దట్ అనేది వాడతాము. కావున హీ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ మైట్ పాస్ ద ఎగ్జామినేషన్ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హో రీచింగ్ ద స్టేషన్ హీ బాట్ ఏ టికెట్. సింపుల్ సెంటెన్స్లో ఉంది. మనము కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలి అంటే దేనిగా రాస్తాము అంటే యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద స్టేషన్ హీ బాట్ ఏ టికెట్. ఇది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. సింపుల్ సెంటెన్సెస్ మే కంటైన్ ఫ్రేజెస్ బట్ నాట్ సబార్డినేట్ క్లాజ్. ఇది మనకు సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ బి. కాంపౌండ్ సెంటెన్స్ కంటైన్స్ 2 or more ఇండిపెండెంట్ క్లాజెస్. ఇది కూడా మనకు సరైనదే. స్టేట్మెంట్ సి. కాంప్లెక్స్ సెంటెన్స్ కంటైన్ 1 మెయిన్ క్లాజ్ అట్లీస్ట్ 1 సబార్డినేట్ క్లాజ్. ఇది కూడా మనకు సరైనదే. కావున ఆప్షన్ 4 అనేది మనకు ABCR కరెక్ట్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంటే. ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అంటే 2 × L+Bగా చెప్తాము. 2 పొడవు ప్లస్ వెడల్పు. స్టేట్మెంటే సరైనది. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 4 దాని భుజం యొక్క పొడవు. ఇది కూడా మనకు సరైన సూత్రమే. స్టేట్మెంట్ సి. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 4 దాని భుజం యొక్క పొడవు. కానీ త్రిభుజానికి 3 భుజాలే ఉంటాయి కాబట్టి 3 × 4 దాని భుజముగా పొడవుగా చెప్పుకుంటాము. కావున స్టేట్మెంట్ సి సరికాదు. A మరియు B సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరైన వాక్యం కానిది. ఏది మనకు సరైన వాక్యం కాదు అవుతుంది అంటే ఆప్షన్ 4. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం భుజం × భుజం అని ఉంది. కానీ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము పొడవు × వెడల్పు. ఇది మనకు భుజం × భుజం దేనికి ఫార్ములా అవుతుంది అంటే చతురస్రం యొక్క వైశాల్యానికి భుజం × భుజం అనేది ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 100 సెంటీమీటర్ల మరియు 144 సెంటీమీటర్ల పొడవు వెడల్పు గల దీర్ఘచతురస్రాకార ప్రాంతం పూర్తిగా పరచడానికి 12 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్ల పొడవు వెడల్పులు వరుసగా గల ఎన్ని టైల్స్ అవసరము. ఇక్కడ మనకు ఎన్ని టైల్స్ అవసరము అని అన్నప్పుడు ఏం చేస్తాము అంటే మొత్తం పొడవు, మొత్తం దాని యొక్క వైశాల్యం కనుక్కుంటాం. పొడవు ఎంత, వైశాల్యానికి అది పొడవు వెడల్పు ఇచ్చినాడు కాబట్టి దీర్ఘచతురస్రం ఉంటుంది. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రము పొడవు × వెడల్పు అంటే 100 × 144 అనేది ఆ ప్రాంతం యొక్క వైశాల్యం అవుతుంది. అలాగే టైల్ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా పరచడానికి 12 సెంటీమీటర్ల 5 సెంటీమీటర్ల వెడల్పు గల టైల్స్ వేసినాం. అంటే ఒక్కొక్క టైల్ కాబట్టి 12 × 5 చేస్తే మనకు ఎన్ని టైల్స్ సంఖ్య వస్తుంది. కావున 11 12 1 12 2 144 5 1 520. ఇక్కడ మనకు 220 240 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 240 టైల్స్ అనేవి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 100 చదరపు మీటర్లకు 8 రూపాయల చొప్పున పొడవు 500 మీటర్లు మరియు వెడల్పు 200 మీటర్లు కలిగిన దీర్ఘచతురస్ర భూమి టైలింగ్ చేయడానికి అయ్యే ఖర్చు. అంటే మనకి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుగొనాలి. దీర్ఘచతురస్రం వైశాల్యం కనుక్కుంటే 500 × 200 10,000 మీటర్లు అవుతాయి. ఇక్కడ 100 చదరపు మీటర్లకు 8 రూపాయలు అంటే ఎన్ని 100 మీటర్లు వస్తాయో కనుక్కున్నాను కాబట్టి 100 చేస్తే మనకు 100 మీటర్లు వస్తాయి. దాన్ని మనం 8తో ఇంటూ చేస్తే ఇక్కడ మనకు 1,00,000 వస్తుంది. మనం 2 0 క్యాన్సిల్ చేసుకుంటే 1000కి మనం 8తో ఇంటూ చేస్తే 8,000 అనేది మనకు అయ్యే ఖర్చు వస్తుంది. కావున ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బల్ల ఉపరితలం 2 మీటర్లు 1 సెంటీమీటర్ 1 మీటర్ 50 సెంటీమీటర్లు కొలతలు కలిగి ఉంది. దాని వైశాల్యము చదరపు మీటర్లో. మనకు పొడవు వెడల్పు ఇచ్చినారు కాబట్టి అది దీర్ఘచతురస్రం అయి ఉంటుంది. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం సూత్రము L × B. L అంటే 2 మీటర్స్ ఇంటూ ఇక్కడ మీటరు మరియు సెంటీమీటర్లో ఉంది. దాన్ని మీటర్గా మార్చుకుంటే 1.5 మీటర్లు అవుతుంది. 1.5 మీటర్లన్నా 1 మీటర్ 50 సెంటీమీటర్లన్నా ఒకటే. దీన్ని మనం మొత్తం ఇంటూ చేస్తే 3 మీటర్లు.
అనేది అవుతుంది. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గది 4 మీటర్ల పొడవు మరియు 3 మీటర్ల 50 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. గది యొక్క నేలపై కప్పడానికి ఎన్ని చదరపు మీటర్ల కార్పెట్ అవసరం అవుతుంది? ఇక్కడ మనకు దీని యొక్క వైశాల్యం కనుక్కుంటే అది దీర్ఘచతురస్రాకారంలో ఉంది. 4 మీటర్ల పొడవు, 3 మీటర్ల 50 సెంటీమీటర్లు అంటే 3.5 మీటర్స్ అవుతుంది. దీని యొక్క కార్పెట్ని మొత్తం కార్పెట్ పరచడానికి ఎంత అవసరం అవుతుంది అంటే L/B చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 4 × 3.5 మనకు 14 మీటర్స్ అవుతుంది. కావున ఆప్షన్ 2 అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు 12 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్లు. త్రిభుజం యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్లు. దాని మూడవ భుజం. ఇప్పుడు మనకు త్రిభుజం యొక్క చుట్టుకొలతను ఎట్లా కలుపుకుంటాము అంటే 3 భుజాల పొడవుల మొత్తము. ఇక్కడ 2 భుజాల పొడవులు ఇచ్చినాడు, మూడవ భుజం మనం x అనుకుంటాం. 3 భుజాలు మొత్తం పొడవు ఎంత అంటే 36 సెంటీమీటర్లు ఇచ్చినాడు. మనకు x కావాలి కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేస్తే 26 వస్తుంది. ఈ ప్లస్ 26ను ఈక్వల్ టు అవతల పంపిస్తే 36 - 26 x = 10. ఇక్కడ x అనేది మూడవ భుజం కావున 10 సెంటీమీటర్లు అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 250 మీటర్ల భుజం గల చతురస్రాకార పార్కుకు మీటర్కు 20 చొప్పున కంచె వేయడానికి అయ్యే ఖర్చు కనుగొనండి. ఇక్కడ మనకు పార్కు కంచె వేయడానికి అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. 250 చతురస్రం చుట్టుకొలత ప్రతి 4 × దాని భుజం కాబట్టి 4 × 250 మనకు ఎంత వస్తుంది అంటే 1000 మీటర్లు వస్తుంది. 1 మీటరుకు 20 రూపాయలు చొప్పున కాబట్టి 1000 × 20 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే 20,000 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 175 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగిన దీర్ఘచతురస్ర పార్కుకు మీటరుకు 12 రూపాయల చొప్పున కంచె వేయడానికి అయ్యే ఖర్చు కనుగొనండి. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి. అంటే 2 × L+B అనే ఫార్ములా వేసుకుంటే 2 అంటే L అంటే 175 + 125 175 125 రెండు కలిపితే 300 అవుతుంది. 300 × 2 అంటే 600 మీటర్లు అవుతుంది. ఇక్కడ మనకు మీటర్కు 12 రూపాయలు చొప్పున అంటే 600 × 12 మనకు 7,200 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్వీటీ 75 మీటర్ల భుజం గల చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెడుతుంది. బుల్బుల్ 60 మీటర్ల పొడవు మరియు 45 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్ర పార్కు చుట్టూ పరిగెడుతుంది. ఎవరు తక్కువ దూరం పరిగెడతారు? ఇక్కడ మనకు అంటే స్వీటీ ఎంత దూరం పరిగెట్టిందో కావాలి, బుల్బుల్ ఎంత దూరం పరిగెట్టిందో కావాలి. స్వీటీ ఎంత దూరం పరిగెట్టిందో కావాలంటే మనం ఏం చేయాలి అంటే చతురస్రాకారం యొక్క చుట్టుకొలత కావాలి. అంటే 4 × భుజం పొడవు కాబట్టి 4 × 75 4 × 75 చేస్తే మనకు 300 వస్తుంది. అలాగే బుల్బుల్ ఎంత అయితే నడిచింది అనేది 2 × 60 + 45 105 × 2 210 మీటర్స్ వస్తుంది. ఇక్కడ మనకు బుల్బుల్ అనేది 210 మీటర్లు పరిగెడితే స్వీటీ అనేవి ఆమె 300 మీటర్లు పరిగెట్టింది. కావున బుల్బుల్ తక్కువ దూరం పరిగెట్టింది. ఆప్షన్ 2 మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. అమెజాన్ని రెడ్ ఇండియన్లు కాంగో పరివాహకంలోని పిగ్మీలు వంటి అటవిక సమూహాలు భూమధ్యరేఖ మరియు ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో నివసించేవారు. ఇది మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ బి. దట్టమైన అడవుల్లో ఉన్న సవన్నాల ప్రాంతాన్ని సెల్వాలు అని కూడా అంటారు. ఇక్కడ మనకు సెల్వాలని వేటిని అంటారంటే సవన్నాలని కాదు, ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతాలనే మనకు సెల్వాలు అంటారు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరైన వాక్యం కానిది. ఏది మనకు సరైన వాక్యం కాదు అంటే
ఆప్షన్ 3 ఖండాలకు పశ్చిమ వైపున 15 నుంచి 30 డిగ్రీలు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉష్ణమండల శీతల ప్రాంతం విస్తరించి ఉంది. 15 నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అంశాల మధ్య ఏది విస్తరించి ఉంది అంటే మనకు ఎడారి ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. కావున ఆప్షన్ 3 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. మిగిలినవన్నీ కూడా సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. రిజర్వ్ అడవులు వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం ఇక్కడ నిషేధించింది. ఈ అడవులు ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి. రక్షిత అడవులు ప్రత్యేక వృక్షజాలము, జంతువులను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడవు. స్టేట్మెంట్ బి సరైనదే. స్టేట్మెంట్ సి. వర్గీకరించిన అడవులు ఈ అడవుల్లో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు, పశువులను మేపుకోవచ్చు. స్టేట్మెంట్ సి సరైనది. అంటే ఏబిసి అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది ఏది మనకు సరైన వాక్యం కాదు అంటే చూద్దాం. ఆప్షన్ 1 మడ అడవులు తీర ప్రాంత అడవులను చిత్తడి అడవులు అంటారు. ఆప్షన్ 1 మన సరైనదే. ఆప్షన్ 2 మడ అడవుల్లో సుందరి పొన్న, బొడ్డు పొన్న మొదలైనవి పెరుగుతాయి. ఆప్షన్ 2 కూడా మనకు సరైనవే. ఆప్షన్ 3 పర్వత ప్రాంతాలలో సర్ఫ్ ఫర్, విల్లో, దేవదార, సిల్వర్ ఫర్ మొదలైన వృక్షాలు, ధ్రువపు జింక, మంచు చిరుత ఇక్కడ ప్రధాన జంతువులు. ఆప్షన్ 3 కూడా మనకు సరైనదే. అంటే సరికాని వాక్యాలు ఏది అంటే ఏది కాదు అని ఆప్షన్ 4ని ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారము మొత్తం భూభాగంలో 33%, మైదాన ప్రాంతాలు 20%, కొండ ప్రాంతాలు 60% విస్తీర్ణం గల భూమి అడవుల కింద ఉండాలి. స్టేట్మెంట్ ఏ సరైనదే. స్టేట్మెంట్ బి. విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉండగా అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానంలోను, తెలంగాణ చివరి స్థానంలో ఉంది. కానీ తెలంగాణ చివరి స్థానం కాదు, హర్యానా అనేది మనకు చివరి స్థానంలో ఉంది అని గుర్తించాలి. స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం భారతదేశంలో 807,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర అటవీ ప్రాంతంతో కప్పబడి ఉంది. స్టేట్మెంట్ ఏ సరైనదే. స్టేట్మెంట్ బి. ఇవి మొత్తము భూభాగంలో 29.56 ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం 12వ స్థానంలో ఉంది అని ఉంది. కానీ మొత్తం భూభాగంలో 24.56% అనేది ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశంలో 10వ స్థానంలో ఉంది అని గుర్తించాలి. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది ఏది మనకు సరైన వాక్యం కాదు అంటే ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఉత్తరాన సింహాచలం కొండల నుండి దక్షిణాన శేషాచలం కొండల వరకు విస్తరించున్నాయి. ఇది సరైనదే. నల్లమల అడవి అతి చిన్న అటవీ ప్రాంతం అని ఉంది, కానీ అతిపెద్ద అటవీ ప్రాంతం అని ఉండాలి. కావున ఆప్షన్ 4 సరికాని వాక్యం. మిగిలినవన్నీ కూడా సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. ఎర్రచందనం కడప, చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పెరిగే అరుదైన వృక్షజాతి. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోడిని IUCN ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్ అరుదైన జాతులుగా తెలియజేసింది. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. స్టేట్మెంట్ సి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతము 994 కిలోమీటర్ల ఈ తీరం వెంబడి మడ అడవులు ఉన్నాయి. ఇక్కడ మనకు 974 అనేది మనకు సరైనది అవుతుంది. 974 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతము. కావున ఆప్షన్ సి సరికానిది. ఏబి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్. వృక్షజాలం మరియు జంతుజాలాలను రక్షించడానికి 18 వన్య ప్రాణుల అభయారణ్యాలు మరియు 5 జాతీయ ఉద్యానవనాలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడ్డాయని ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో 18 వన్యప్రాణుల అభయారణ్యాలు కాదు, 13 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. అలాగే 3 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. కావున స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి. స్వతంత్రానికి ముందు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు 1864, 1878లో 2 చట్టాలను చేసి అటవీ శాఖను ఏర్పాటు చేసి దానికి అడవులపై నియంత్రణకు అప్పగించారు. స్టేట్మెంట్ బి సరైనదే. స్టేట్మెంట్ సి.
1988 జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ, పునరుజ్జీవనము, అడవుల అభివృద్ధిలో గిరిజనులకు భాగస్వామ్యులను చేయడం అనేది ముఖ్యమైన అంశంగా ప్రకటించింది. స్టేట్మెంట్ సి కూడా సరైనదే, అంటే ఈ బీఈసీ అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే అమ్మ ఒడి అనే పాఠం యొక్క ప్రక్రియ గేయం. ఇది మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది, ఎందుకంటే అమ్మ ఒడి అనే పాఠాన్ని గేయ ప్రక్రియలో రచించడం జరిగింది. స్టేట్మెంట్ బి అమ్మ ఒడి అనే పాఠం యొక్క ఇతివృత్తము తల్లి ప్రేమ. అమ్మ ఒడి అనే పాఠంలో తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేయడం జరిగింది, కావున స్టేట్మెంట్ బి సరైనది. ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ అమ్మ ఒడి అనే పాఠాన్ని రచించింది బాడిగ వెంకట నరసింహారావు. స్టేట్మెంట్ ఏ సరైనదే, అమ్మ ఒడి అనే పాఠాన్ని రచించింది బివి నరసింహారావు. స్టేట్మెంట్ బి సత్యం శంకరమంచి బాలబంధుగా ప్రసిద్ధి చెందారు. మనకు సత్యం శంకరమంచి కాదు, బాడిగ వెంకట నరసింహారావు గారు బాలబంధుగా ప్రసిద్ధి చెందారు, కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం అమ్మ ఒడి అనే పాఠం ఉద్దేశము. అమ్మ ఒడి అనే పాఠం ఉద్దేశము అమ్మ గొప్పతనాన్ని, ప్రేమను తెలియజేసింది, కావున స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి అమ్మ ఒడి అనే పాఠ్యభాగము బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 4వ సంకలనంలోనిది అని ఉంది, కానీ 2వ సంకలనంలోనిదిగా ఉండాలి, కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. అమ్మ చెప్పిన మాటలు ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం సంతోషాన్ని ఇస్తుంది. దాన ధర్మాలు నిలయాలు అమ్మ చల్లని చేతులు. ఇక్కడ మనకు ఏది సరైనది అవుతుంది అంటే ఆప్షన్ 3 సిఏబి అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. స్టేట్మెంట్ ఏ సరైనదే. స్టేట్మెంట్ బి వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి బివి నరసింహారావు గారు అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ఇది మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది, కావున ఏబి రెండు సరైన స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన రచనలో బాడిగ వెంకట నరసింహారావు గారి రచన కానిదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర. ఇది మనకు బాడిగ వెంకట బివి నరసింహారావు గారి రచనలే. స్టేట్మెంట్ 2 ఆప్షన్ 2 బాలరసాలు బాలతనం ఋతువాణి. ఇది కూడా మనకు బివి నరసింహారావు గారి రచనలే. ఆప్షన్ 3 చిన్నారి లోకం పూల బాలడు. ఇది కూడా మనకు బివి నరసింహారావు గారి రచనలే, కావున ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏది కాదుగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, వినాయకుడి అన్న పేరు ఏమిటి? ఇక్కడ మనకు వినాయకుడి అన్న పేరు ఏమిటి అంటే కుమారస్వామి. నెక్స్ట్ క్వశ్చన్, కుమారస్వామి వాహనము నెమలి. నెక్స్ట్ క్వశ్చన్, వినాయకుడి తల్లిదండ్రుల పేరు ఏమిటి అంటే పార్వతీ పరమేశ్వరులు వినాయకుడి తల్లిదండ్రులుగా గుర్తిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అనే గేయమును రచించినది ఎవరు అంటే బాడిగ వెంకట నరసింహారావు. అమ్మ ఒడి అనే గేయంలో ఈ గేయ పంక్తులు ఉంటాయి, కావున ఆప్షన్ 2 సరైనదే. ఇది ఈ రోజుకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే స్టార్ పబ్లికేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. 9966883021 అనే నంబర్కు ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ టైప్ చేసి పెడితే మా డిఎస్సి వరకు ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ని రాసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.